హాయ్ అండి. ఈరోజు మనం బేకరీ స్టైల్లో కరకరలాడే ఆనియన్ పకోడీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం 2 పెద్ద ఉల్లిపాయల్ని లేదా 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటిని లేయర్స్ని విడివిడిగా తీయాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి, ఈ 2 కప్పుల శనగపిండికి 2 స్పూన్ల బియ్యపు పిండి, దాంట్లో తగినంత ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి. ఇందులో బియ్యపు పిండిని యాడ్ చేయడం వల్ల ఆనియన్ పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసి ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ ఈ శనగపిండి ఆనియన్స్కి పట్టేలాగా మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలి. ఇందులో ఒక 5 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ని కలపాలి. ఈ పిండి మరీ ముద్దగా ఉండకూడదు. మనం చేయి విదిలిస్తే నూనెలో కొంచెం కొంచెంగా పొడి పొడిగా పడేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దానిలో నూనె వేగడాక ఇలా కొంచెం కొంచెంగా ఆనియన్స్ని విదిలించాలి. మనం ఏదైనా వంట చేసేటప్పుడు అంటే డీప్ ఫ్రై వంటివి చేసేటప్పుడు నూనెని తక్కువ మోతాదులో వేసుకొని వేయించాలి. నూనెని ఎక్కువగా వేడి చేయడం వల్ల అందులో ఉండే టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇలా పకోడీ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ నూనెను పీల్చుకునే విధంగా ఏదైనా టిష్యూ పేపర్ అయినా లేదా న్యూస్ పేపర్నైనా ఒక ప్లేట్ పైన పెట్టి ఇలా తీసి పెట్టుకోవాలి. ఏదైనా కూరలో అయినా లేదా రసం అన్నంలో అయినా ఈ పకోడీని నంచుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.